ఎన్ని కర్మలున్నా సరే చిటికలో తీసేయాలా, కష్టపడి తీసేయాలా, లేదంటే నా పని మనుషులతో తీసేయాలా. ఒక గురువునుడు శిష్యులందరిని పిలిచిండు, అక్కడ అన్ని ఇటుకలు ఉన్నాయి, అవన్నీ తీసుకుపోయి అక్కడ వేసేయండి, ఏం చేస్తారు అని అడిగిండు. సార్ నేను ఒక్కొక్క ఇటుక బెల్ల తీసుకుపోయి అక్కడ పడేస్తాను ఒక పిల్లోడు. ఇంకొక ఆయన వచ్చిండు, సార్ నేను పళ్ళెం తీసుకొచ్చి దాంట్లో వేసేస్తా. సార్ మేము గోనసం తీసుకొని నలుగురం కలిసి పట్టుకొని పోతాం. నువ్వేంద్ర చెప్పంటే, సార్ నేను వీళ్ళందరిని పెట్టి నేను ఇక్కడ కూర్చొని వాళ్ళందరినీ ఆడికేపిస్తా సార్ అన్నాడు. ఆ పోరగాన్ని పిలిచి సీట్ మీద కూర్చోబెట్టుకొని ఈ ఆశ్రమాన్ని నడిపించేసి మీరు ఏ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు, మనందరం ఫస్ట్ మార్గాన్ని ఎంపిక చేసుకుంటాం. ఒక్కొక్క ఇటుకపై అంటారు, మీ సామర్థ్యం ఒక్కొక్క ఇటుకపైలది కాదు, కంటి చూపుతాను ఇట్లా అంటే అలా అయిపోతాయి అన్ని. ఆ శక్తిని ఇస్తారా బాబు, రండిరా బాబు, కళ్ళు మూసుకుంటే అది కనబడుతుందిరా, కళ్ళు మూసుకుంటే నువ్వు ఆత్మవురా, నువ్వు శరీరం కాదు, నువ్వు సంపదలుడివి, నీకు శరీరం రోగం రాదురా అంటుంటే, సార్ నాకు అప్పులు ఉన్నాయి, నాకు కర్మలు ఉన్నాయి, నా జీవితం దురిద్రం సార్, మా ఆయన ఇక్కడికి రానియాడు సార్, నువ్వు ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నావు, రేపు అదే వస్తుంది, ఆపురా అంటున్నాడు ఫస్ట్.